హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపర్. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని సామెత ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే జరుగుతుంది. ఆయన ఏదో సూపర్ సిక్స్లు ఇస్తాడని పాపం ప్రజలంతా అనుకున్నారు. కానీ ఆయన ఇవ్వకపోయేటప్పటికి పూర్తి స్థాయిలో రివర్స్ అవుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఉన్న పలంగా ఎవరైతే స్ట్రాంగ్ వాయిసెస్ ఉంటాయో ఈ వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరినీ భయపెట్టి అరెస్ట్ చేసి లోపల వేయాలని చూస్తున్నారు. అందులో చాలా మంది ఉన్నారు. వలంనేని వంశీ కానీ, ఇప్పుడున్నటువంటి కొడాలి నాని కానీ, అదేవిధంగా కాకాని గోవర్ధన్ గారి కానీ, పేరు నాని కానీ, వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మహానాడు జరుగుతుంది. వీళ్ళంతా ఉంటే ఏ రోజుకు ఆ రోజు కౌంటర్లు పూర్తిగా ఖర్చులకు ఇచ్చేస్తూ ఉంటారు. సో తట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి లేదు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తే కూటమిని నోట్లో పోస్తారని భయం. సో ఇదంతా పక్కన పెడితే ఇంకోటి కూడా సేమ్ అనమాట. అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా. వీళ్ళు ఎవరైతే డోర్ డెలివరీ చేయడానికి వెహికల్స్ ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డోర్ డెలివరీ రేషన్ చేయడం కోసం కొన్ని వెహికల్స్ తీసుకున్నారు. ఆ వెహికల్స్ మొత్తాన్ని ఆపేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని నిర్వాధికంగా ఆపేశారు. సో ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ కి ఉన్న జగన్మోహన్ రెడ్డి మొహంకి స్టిక్కర్లు అంటించారు. ఆయన స్టిక్కర్లు అంటించేశారు మొత్తానికి. కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో వీళ్ళని తీసేయాలని ఫిక్స్ అయింది. అందుకోసమే కొత్త స్టిక్కర్లు వేయించాల జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ నే బ్లాక్ చేయించింది అనమాట. అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారో అర్థం చేసుకోండి. సో స్టిక్కర్లు అంటించేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ కనిపించుకోండి. కానీ ఎప్పుడైతే వారిని ఈ ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలని చెప్పారో ఒక్కొక్కరి పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ పైన ఉన్నటువంటి స్టిక్కర్లు పీకుతూ వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటే బా ఎంత ఆనందపడుతున్నారు ఒక్కొక్కరు. సూపర్ అంటే సూపర్ ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నట్టుగా ఇప్పుడు ఆ వెహికల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫేసు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అంటే తెలిసి తెలియకుండానే 1500 వాహనాలు, అందులో కొంతమంది తీసేయండి యావరేజ్ లో 500 వాహనాలు, 500 వాహనాలు స్టిక్కర్స్ అలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డిని చూసిన ప్రతిసారి ఆయన ఇచ్చిన పథకాలు గుర్తొస్తుంటే కూటమి ప్రభుత్వం చెయ్యలేని చేతకానితనాన్ని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఎంత పెరుగుతూ ఉంది. అసలు ఎంత ఆనందంగా పీకేస్తున్నారు, పీకేసి ఇసిరి పడేస్తున్నారు అవతల. చూడండి ఒకసారి ఆ వీడియోస్ చూడండి. చూశారు కదా, వాస్తవాలు ఇలాగే ఉంటాయి. కడుపు కోసం అప్పుడప్పుడు ప్రభుత్వాల కింద అధికారుల కింద పనిచేయాల్సి వస్తుంది. ఒకవేళ అధికారి నీ పైన ఏమన్నా తప్పుగా చేస్తే నీలో ఒక విప్లవం ఆటోమేటిక్గా రేజ్ అయిపోతుంది. అధికారికి బుద్ధి చెప్పడం కోసం ప్రతి ఒక్కరూ సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అది ఇది సమయం. ఈ రేషన్ తీసుకెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలన్నిటిపైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మొహాన్ని అలా ప్రజల్లోకి మళ్ళీ ఇంకోసారి ఈ వాహనదారులు తీసుకెళ్లిపోతూ ఉన్నారు. తద్వారా కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరిలో ఒక విప్లవ ఆలోచనలు మొదలవ్వడానికి ఇదే మొదటి మెట్టు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని
క్లారిటీలు ఇచ్చినా కూడా దాన్ని కౌంటర్ చేసే సిచ్యువేషన్ లో కూడా మినిమం అంటే మినిమం లేని కూటమి ప్రభుత్వం మొన్నటికి మొన్న 2 గంటలు విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి లెక్కలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇస్తే దాన్ని కనీసం ఒక్క మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క కార్యకర్త కూడా సమాధానం చెప్పలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం చేరిపోయిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అటువంటి తరుణంలో ఇటువంటి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వాహనం పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూస్తే ఆయన ప్రజలకు ఇచ్చిన సంక్షేమము, నవరత్నాలు, ఇంటికి వచ్చి తీసుకున్నప్పుడు వారు పడిన ఆనందము, ఇప్పుడు లైన్ లో నిలబడి అక్కడ ఆర్డర్ లో ఏంటి వరుస క్రమంలో బ్యాగులు పెట్టుకుని రేషన్ షాపుల దగ్గర పడిగాపులు, పెన్షన్ తీసుకోవడానికి సచివాలయాల దగ్గర పడిగాపులు, అసలు అద్భుతం. ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆఫర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రత్యేకంగా ఇచ్చారు. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రజలకి పుండు మీద కారం చల్లినట్టు, రివర్స్ లో చెప్తున్నా అర్థం చేసుకోండి, అంతే సర్కాస్టిక్. పుండు మీద కారం చల్లినట్టు ఆ వాళ్ళ లైన్ లో నిలబడ్డప్పుడు వాళ్ళ పక్క నుంచి అలా వెహికల్ వెళ్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇదే జరగబోతుంది. సో మొత్తానికి ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ వాహనదారులు మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారబోతూ ఉన్నారు. తద్వారా కొన్ని వందల వేల మంది మారబోతున్నారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.